ఇది నేను అడగట్లేదు, టీం అడగమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫస్ట్ లవ్ తోపు కాదు అని. మీరేమనుకుంటారు, ఫస్ట్ లవ్ తోపా కాదా? సార్ ఊరుకో అమ్మా. ఏదో అంటే నేను చిన్నప్పుడు లవ్ చేసే వయసులో చెన్నైలో ఉన్నాను. నేను చెన్నైలో చదువుకున్నాను. లవ్ చేయడానికి ఏజ్తో పని ఏంటి సార్? లవ్ చేయడానికి ఏజ్తో పని ఏంటి సార్? అంటే చెన్నై లవ్ స్టోరీ అంటే కనెక్ట్ అవుద్ది కదా అని. అంటే చెన్నైలో లవ్ స్టోరీ ఉందా సార్ అని ఎవరో అటువైపు నుంచి వచ్చింది. అవును, ఈ మధ్య యాంకర్లు కూడా హీరోయిన్ లాగా అయిపోతే ఎలాగా? సార్ యాంకర్లు కూడా హీరోయిన్ లాగా కనపడుతున్నారు. ఓకే సార్, ఈ ఒక్క మాటతో మిమ్మల్ని క్వశ్చన్ అడగడం ఆపేస్తాను. యు మే ప్లీజ్ టాక్ నో. థ్యాంక్ యూ. అది కూడా నాకు తెలుసు. నాకు డైరెక్టర్ కన్నా ముందు రాజేష్ నాకు తెలిసినాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో నేను రావడానికి ఒక సందర్భం ఏంటంటే, రాజేష్ ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలిసినాడు, శిరీష్ ఫ్రెండు. ఆ తర్వాత కిరణ్ గీతార్ట్స్లో మనకి సినిమాలు చేసిన మనిషి. తర్వాత ఈ పాప లవ్ డార్లింగ్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందా కిరణ్. మనిషి ఓకే. ఏంటి కిరణ్, చాలా ఉద్వేగమైన ఫ్యాన్స్ని సంపాదించావు. మన రవి గారు చెప్పినట్టు చాలా న్యాచురల్గా యాక్ట్ చేయడమే కాకుండా న్యాచురల్గా మనతోటి ఏ రకమైన హీరో అన్న ఒక చిన్న ఫీలింగ్ కూడా లేకుండా అందరితో కలిసిపోయి అంత న్యాచురల్గా ఉండే మనిషి. అతనికి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఆ గ్రాఫ్ బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు గో టు ప్లేసెస్ వెరీ సూన్. ఈజ్ ఆల్రెడీ దేర్.